ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నా కూడా దేవుడు కేవలం మన దేశంలోనే ఎందుకు పుట్టాడో మీకు తెలుసా? శ్రీరామ, శ్రీకృష్ణ లాంటి దేవుళ్ళు భారతదేశాన్ని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు? అసలు మన భారతదేశంలో ఏముంది అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. దేవుళ్ళు మన దేశంలో జన్మించడం మన అందరికీ ఎంతో అదృష్టం. ఈరోజు మనం ఇండియా లేదా భారత్ అని పిలుస్తున్న ఈ భూభాగాన్ని ఒకప్పుడు ఆర్యవర్తం అని పిలిచేవారు. ఈ ఆర్యవర్తం ఇప్పుడు ఉన్న ఇండియా కంటే 3 రెట్లు పెద్దగా ఉండేది. అసలు ఆర్యవర్తం ఎంత పెద్దగా ఉండేది అంటే, ఇప్పుడు ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా మరియు చైనా, జపాన్ లాంటి చాలా దేశాలు కలిపి ఒకప్పుడు ఆర్యవర్తంగా ఉండేది. కాలం మారుతున్న కొద్దీ దేశాలు డివైడ్ అవ్వడం వల్ల ఈ భూభాగాలు విడదీయబడ్డాయి. కానీ ఇప్పటికీ కూడా ఆ దేశాల్లో మన హిందూ మరియు సంస్కృత్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. మీకు తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం మన ఇండియాలో లేదు. అది కంబోడియా దేశంలో ఉన్న అంకోర్ వాట్ టెంపుల్. అలాగే ముస్లింలు ఎక్కువగా ఉండే ఇండోనేషియా దేశంలో వాళ్ళ కరెన్సీ నోట్స్ పైన ఇప్పటికీ వినాయకుడు బొమ్మ ఉంటుంది. జపాన్లో కూడా సరస్వతి, లక్ష్మీ దేవుళ్లను వేరువేరు పేర్లతో పూజిస్తారు. ఇంకా శ్రీలంకలో ఇప్పటికీ రామాయణానికి సంబంధించిన ఆనవాళ్లు, రావణుడి కోటలు, సంజీవనీ పర్వతం లాంటి ప్రదేశాలు సత్యాన్ని నిరూపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచమంతా ఒకటే ధర్మం ఉండేది. అదే సనాతన ధర్మం. శివలింగాలు ప్రపంచం మూలమూలలా బయటపడటం దీనికి పెద్ద నిదర్శనం. ఎందుకంటే ఒకప్పుడివి అన్నీ మన ఆర్యవర్తంలోని భాగాలే. అసలు దేవుళ్ళు ఈ భూమినే ఎందుకెన్నుకున్నారు అంటే, మన దేశంలో ఎంతోమంది ఋషులు, మునులు తపస్సు చేసి ఈ భూమికి ఒక స్పిరిచువల్ ఎనర్జీని తెచ్చారు. యుగయుగాలుగా మన భూమిపైన జరిగిన యజ్ఞాలు, యాగాలు ఈ గడ్డకి ఒక ప్రత్యేకమైన శక్తిని ఇచ్చాయి. ప్రపంచంలోని కాస్మిక్ ఎనర్జీ సెంటర్ మన దేశంతోనే కనెక్ట్ అయ్యుంది అంటారు. అందుకే ఈశ్వరుడు, శ్రీరామ, శ్రీకృష్ణ లాంటి అవతారాలు అన్నీ ఈ పుణ్యభూమిలోనే జరిగాయి. మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలు జరిగిన ప్రదేశాలు ఇప్పటికీ మన కళ్ల ముందు ఉన్నాయి. కైలాస దేవాలయం లాంటి అద్భుతమైన కట్టడాలు మోడ్రన్ సైన్స్కి కూడా అర్థం కాని మిస్టరీగా మిగిలిపోయాయి. వీళ్ళు చేసిన చమత్కారాలు, అద్భుతాలు చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. రాను రాను యుద్ధాలు మరియు ఇన్వేషన్స్ వల్ల మన ఆర్యవర్తం ముక్కలయ్యి వేర్వేరు దేశాలుగా మారిపోయింది. కాని మన సనాతన ధర్మవేర్లు మాత్రం ఆ దేశాల్లో ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి. అందుకే ఇండియాని మేరా భారత్ మహాన్ అని ఊరికే అనరు. అసలు భారతీయులుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. మరి ఈ ఆర్యవర్తం చరిత్ర గురించి విన్నాక మీకు ఏమనిపించిందో, మరియు మన హిందూ సంస్కృతి గురించి మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో వెంటనే కామెంట్ చేయండి.